దేశద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్గా, రౌడీలుగా వీళ్ళ మీద బురద వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఆ పాత కేసులకు దీనికి ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. వీరి మీద ఏదైనా గతంలో ఏదైనా కేసులు ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఆ పాత కేసులకు ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. ఈ ఘటనలో జరిగింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఈ జరిగిన ఘటన పాత కేసులకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళకి తీసుకొని పోయి వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టి, రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హరణలు చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా, ఇక్కడే ఉన్న పోలీసులను అడుగుతా ఉన్నా. విక్టరు ఒక న్యాయవాది, జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. ఈ పాప విక్టర్ చెల్లెలు, రాకేష్ చెల్లెలు, ఈ పాప ఇంజనీర్. రాకేష్ చెల్లెలు, ఈ పాప ఇంజనీర్. రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు. అంటే వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువును తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది, వాళ్ళను పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగానే పోలీసులు చెప్తాన్నట్టుగానే వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్గ్రౌండే కనుక వీళ్ళకు ఉండింటే, పోలీసులు చెప్తా ఉన్న మాటలు వాస్తవమే అయ్యిందంటే, నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతా ఉన్నా. అసలు మంగళగిరి తెనాలి వారు కూడా కాదు ఇక్కడ, వీళ్ళు మంగళగిరి వారిని తెనాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి? మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి? అంటే దాని అర్థం పోలీసులు చెప్తా ఉన్నటన్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నా. మంగళగిరి వాళ్ళని తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం. అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థము. మరో వ్యక్తి కరీముల్లా మెకానిక్. అసలు ఈ పిల్లాడు 21 సంవత్సరాలు. ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు, ఈ పిల్లాడి మీద. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఈ ముగ్గురి మీద కూడా అంటే రాకేష్ మీద, విక్టర్ మీద, కరీముల్లా మీద, ఈ ముగ్గురి మీద కూడా రౌడీ షూటర్లుగా ఎప్పుడు రౌడీ షూటర్లుగా వీళ్ళని నమోదు చేశారో తెలుసా? ఈ ఘటన జరిగిన తర్వాత ఇది ఇక పెద్దదవుతూ వస్తా ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షూటర్లుగా, ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షూటర్లుగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకుముందు వీళ్ళు రౌడీ షూటర్లుగా లేరు. రౌడీ షూటర్లుగా వీళ్ళ మీద నమోదైంది, వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత. ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, వీళ్ళని చూడడానికి, వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమిప్పితే
చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా, వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలు ఏమిటి? వీళ్ళది గంజాయి బ్యాచ్ అట, వీళ్ళు రౌడీ షీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు. గతంలో ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు. కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు పలాని నేరం చేశారని మీరు చెప్పచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. తేల్చాల్సింది కోర్టులు. మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులే అబాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా.